9 విన్నర్ తెలుగు తేజం రేవంత్ హైదరాబాద్ చేరుకున్నారు. ఇండియన్ ఐడల్ ఇచ్చిన గుర్తింపును ఎప్పటికీ మర్చిపోలేనని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. దక్షిణాది ప్రేక్షకులతో పాటు నార్త్ ప్రజలు కూడా ఎంతో సపోర్ట్ చేశారని చెప్పాడు. అవకాశం ఉన్న ప్రతి చోట తన పాటలతో అలరిస్తానంటున్న రేవంత్తో మా ప్రతినిధి దిలీప్ ఫేస్ టు ఫేస్. ఐడల్ సీజన్ 9లో తెలుగు తేజం రేవంత్ నెంబర్ 1 స్థానానికి ఎదిగాడు. తెలుగు తేజాన్ని మరోసారి దేశ స్థాయిలో తన పేరును వినిపించుకున్నాడు. ప్రస్తుతం మనతో పాటు రేవంత్ ఉన్నాడు. రేవంత్, చాలా వరకు ఎల్వి రేవంత్ అంటారు, రేవంత్ అంటుంటారు. అసలు మీ పూర్తి పేరేంటి? నా పేరు ఎల్వి రేవంత్ కుమార్ శర్మ అండి. ఎల్వి అంటే లొల్లా వెంకట రేవంత్ కుమార్ శర్మ. బట్ అందరికీ రేవంత్ కానీ తెలుసు కాబట్టి నేను ఎప్పుడు ట్యాగ్ లైన్ ఎప్పుడు తగిలించలేదు. దట్స్ ఇట్. సో ఇండియన్ ఐడల్ సీజన్ 9లో చాలామంది పార్టిసిపేట్ చేశారు. అసలేంటి, ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, ఎలా జరిగింది ఆ సెలక్షన్ ప్రాసెస్ అంతా? దాదాపు చాలామంది వచ్చారు, లక్షల్లో వచ్చారండి ఆడిషన్స్కి. అండ్ టాప్ 14 వరకు రావడం అనేది ఒక పెద్ద అచీవ్మెంట్. తర్వాత అక్కడి నుంచి దట్టు సౌత్ వాళ్ళు 4 ఉన్నారు. అండ్ ఫైనల్స్లో ఇద్దరం ఉన్నాం. ఆ ఇద్దరం కూడా తెలుగు వాళ్ళమే. దానికి తోడు అంత టఫ్ కాంపిటీషన్లో గెలవడం, నా హార్డ్ వర్క్తో పాటు మీ అందరి సపోర్ట్ ఉంది కాబట్టి గెలిచానండి. ఇంతవరకు సౌత్లో అందరికీ తెలుసు రేవంత్ అంటే, ఇప్పుడు నార్త్లో కూడా అందరికీ తెలుసు, మొత్తం ఇండియా అంతా తెలుసు. అండ్ బికాజ్ సచిన్ టెండూల్కర్ గారి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం, ప్రైజ్ మనీ అండ్ అవంతా కూడా చాలా అచీవ్మెంట్, ఒక డ్రీమ్లా ఉంది. అండ్ ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పైన థ్యాంక్ యూ సో మచ్. స్టార్టింగ్లో లక్షల్లో అక్కడికి వచ్చారన్నారు. సో టాప్ పొజిషన్కి వస్తారని అనుకున్నారా ఆ రోజు? నమ్మకం అయితే ఉందండి. నేను ముందుకు వెళ్తాను నమ్మకం ఉంది. కానీ ఆ ముందుకు వెళ్తాను దానికి ఎక్కడ నేను కామా పెట్టుకోలేదు, పులి స్టాప్ పెట్టుకోలేదు. అండ్ తర్వాత లైక్ నా విల్ పవర్ నన్ను ఎప్పుడు ముందుకు తీసుకెళ్తుంది. నాకు భాష రాకపోయినా సరే నా పర్ఫార్మెన్స్ పైన, నా పాట పైన నాకు నమ్మకం. ఆ రెండు ముందుకు తీసుకెళ్ళే, దానికి తోడు మా ఇంట్లో మా అందరి బ్లెస్సింగ్స్. అండ్ ఇండియన్ ఐడల్ 9లో మ్యూజిక్ మాస్టర్స్గా దొరికిన అనూజ్ శర్మ గారికి, ఆనంద్ శర్మ గారికి అండ్ ఇండియన్ ఐడల్ టీం అందరికీ, క్రూ మెంబర్స్ అందరూ కూడా హిందీ రాకపోతే నో ప్రాబ్లం, ఇస్కో హిందీ నహీ ఆతా, ఐ టెల్ యూ రేవంత్, నేను నీకు మీనింగ్ చెప్తా, నేను నీకు డిక్షన్ చెప్తా అని చెప్పి అందరూ హెల్ప్ చేసి చాలా బాగా అసలు సపోర్ట్ చేశారు. అండ్ జడ్జెస్ అయితే ప్రతి రౌండ్ కూడా ఫరా మ్యామ్, అను మాలిక్ సారు, సోను నిగమ్ ఫ్రమ్ ద బిగినింగ్ యు ఆర్ ద ఐడల్ అంటూ సపోర్ట్ చేసి, వచ్చిన ప్రతి హీరోయిన్తోని డ్యాన్స్ వేసే అవకాశం వచ్చింది. వచ్చిన ప్రతి హీరోతోని అందరితోని స్టేజ్ని షేర్ చేసుకునే అవకాశం వచ్చింది. అదంత ఈజీ కాదండి. చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇదంతా కూడా బికాస్ ఆఫ్ ఇండియన్ ఐడల్ 9 వల్ల అయింది. ఎప్పుడూ రుణపడి ఉంటాను. మీ అందరి సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ లవ్ యూ వన్ అండ్ ఆల్. అండ్ మీ సపోర్ట్, మీ ప్రేయర్స్ ఎప్పుడు ఇలాగే నా పైన ఉంటే ఇంకా ఎన్నో సాధిస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాక్షి ప్రేక్షకులందరూ కూడా నమస్తే. సో థ్యాంక్ యూ రేవంత్. సో అందరి సమిష్టి కృషి వలన ఇవాళ ఇండియన్ ఐడల్ టైటిల్గా విన్నాయని చెప్పి రేవంత్ చెప్తున్నాను. వీళ్ళ శ్రీతో దిలీప్, సాక్షి, హైదరాబాద్.